చూసి వెళ్దామండి. సార్ ఆయన ఏం మాట్లాడారంటే, ₹1,00,00,000 ఇమ్మన్నా ఇస్తాను కానీ పుస్తకం మాత్రం నేను ఇవ్వను, కర్ణుడికి కవచకుండాలి ఎలాగో అని మెన్షన్ చేశారు. చాలా హృదయంగా మాట్లాడారు. ఒకసారి చూద్దాం. ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే ఈరోజు నేను చాలాసార్లు అనుకుంటాను, డబ్బులు ఒక ₹1,00,00,000 ఇచ్చేయడానికి ఆలోచించాను కానీ ఒక పుస్తకం ఇవ్వాలని చాలా ఆలోచన. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదను ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండాలు ఎలా కోసేస్తే బాధపడతా నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను, ఇవ్వాలవుతుంది. అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడదు. అంత మమకారం నా పుస్తకాలు. ఎందుకు ఇంత మమకారం అంటే, నా జీవితంలో ఎప్పుడూ కూడా పుస్తకాలు అనేది, పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడు అనిపిస్తాను. నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే, చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడిని. కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేవు, క్లాస్ రూమ్లో లేవు. అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో ట్యాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే, అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం. మా దగ్గరికి అంత లగ్జరీ లేదు, పెద్ద ఉద్యానవనాలు లేవు. మాకు కూడా 2 రోజా మొక్కలతో కుండీల్లో చూస్తాం. పుస్తకాలు పెట్టుకుని, క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా పువ్వులు చూస్తూ ఉండిపోయాడు. రైట్. శివపార్వతి గారు, నాకైతే వెరీ టచీగా అనిపించింది. అంటే పుస్తకానికి, అక్షరానికి ఆయన ఇచ్చే విలువ ఇక్కడ దాట్ వీ నీడ్ టు హైలైట్ అండ్ అప్రిషియేట్. నిజంగా అంటే ఈ మధ్యకాలంలో మంత్రులు, మీరు అక్రాస్ ద కంట్రీ చూడండి, ఏ రాష్ట్రంలో చూసినా పుస్తకం గురించి ఇంత క్లుప్తంగా, ఇంత సంక్షిప్తంగా, ఇంత అర్థవంతమయ్యే విధంగా మాట్లాడిన వాళ్ళు అయితే లేరు. దానికి మనస్ఫూర్తిగా వారి వ్యాఖ్యలను స్వాగతిస్తూనే, చదువుకోలేక ఆపలేదు ఇంటర్మీడియట్, తాను చదవాలనుకుంటుంది అక్కడ లేదు. పోనీ విద్యా వ్యవస్థలో ఏమన్నా సంస్కరణలు లోకేష్ గారి ద్వారా తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు విద్యామంత్రి ఆయన రాజు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. విద్యా వ్యవస్థల సంస్కరణలు ఖచ్చితంగా, అంటే గతంలోనే ఏ అధికారం లేకుండానే బీజేపీతో జరిగిన, అంటే కేంద్రంలో జరిగిన మంత్రులతో కొద్దిపాటి చర్చల్లోనే నూతన విద్యా విధానంలో కొన్ని పవన్ కళ్యాణ్ గారు సూచించిన, అంటే ఉప ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు, అప్పుడు మా పార్టీ ఎప్పటికీ ఏదైతే మా పార్టీ దీనిలో పెట్టామో మేనిఫెస్టోలో, ఆ విషయాలు కొన్ని మోదీ గారితో, అమిత్ షా గారితో, నిర్మలా సీతారామన్ గారితో, ఇంకొంతమంది విద్యాశాఖ అప్పటి మినిస్టర్లతో మాట్లాడటం జరిగింది. అప్పుడే నూతన విద్యా విధానంలో సార్ చెప్పిన కొన్ని విషయాలు వాళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఆయనకి ఏమనిపిస్తుంది అనే ఆలోచనలు ఎప్పటికప్పుడు యంత్రాంగంతో పంచుకోవడం, అధికారులు ఎవరైతే ఉన్నత పదవుల్లో ఉన్నారో, మంత్రులుగా ఉన్నారో వాళ్ళతోటి అప్పటి నుంచే ఆయనకి ఏదైతే అనిపిస్తా ఉందో అది ఏ పాలసీ మేకింగ్ లోనైనా ఆయన ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగానే నూతన విద్యా విధానంలో రాబోయే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేయబోతుందో దానిలో సార్ ఇచ్చిన ఇన్పుట్స్ చేయటం మొదలెట్టేసిందండి. ఆల్రెడీ ఎన్ఈపీ ఈజ్ ఇన్ వోగ్, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసింది. అంటే ఇంకా మనకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది కదా మన స్టేట్లో. మిగతా స్టేట్స్లో కొంతమందికి ఆల్రెడీ ఇప్పటికే ఇంప్లిమెంట్ అయిపోయింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాను అనమాట. ఇప్పటికే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఇంకా ఆయన విద్యా వ్యవస్థలో కూడా ఆయనకున్న ఐడియాలజీని పంచుకుంటారు. మొన్న కూడా రీసెంట్గా ఉపాధి కల్పన గురించి చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఆప్షన్ ఉండాలి, ఎందుకంటే చదువుకునే పిల్లలకి 1 గంట 2 గంటల వర్క్ చేసుకుంటే దాంతో వచ్చే పాకెట్ మనీతో ఏదైనా చేసుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా, నేను అలాగే చేసేవాడిని, ఎప్పుడైనా నేను 1 or 2 days వర్క్ చేసి ఆ వచ్చిన మనీ తోటి బుక్స్ కొనుక్కునేవాడిని. అలా ఏదైనా అవకాశాలు మనము విద్యార్థులకు కూడా కల్పిస్తే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అనేది ఉంటే మహిళలకి, విద్యార్థులకి వాళ్ళు కూడా ఎంపవర్ అవుతారు అనే ఒక విధానాన్ని కూడా ఆయన డిస్కస్ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారితో. దాని నుంచి వచ్చిందే మహిళలకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఇంకో 2 అంశాలండి. అంటే ఎడ్యుకేషన్ సెక్టర్కి సంబంధించి 2 అంశాలు. మీరు ఒక 5 కుంభకోణాలు వెలికి తీశారు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్లో విద్యా వ్యవస్థలో జరిగిన కుంభకోణాలు. పాపం బొత్స సత్యనారాయణ గారిని ఒక రేంజ్లో పేకాట ఆడేశారు పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు.
ఆయనేమో పాపం తత్తరపడిపోయారు, బిత్తరపోయారు, సమాధానాలు చెప్పలేకపోయారు. సోషల్ మీడియాలో ఒక 2-3 నెలలు యుద్ధం నడిచింది. దేనికి బొత్స సత్యనారాయణ గారు సమాధానం చెప్పలేకపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. సమాధానం చెప్పలేకపోవడం అనేది ఉండదండి. అదే మీరు ఇందాక మేము ఈ డైలాగ్ చెబితే మళ్ళీ మీరు ఇది చెప్పి తప్పించుకుంటారంటారు. కానీ అదే ఇప్పుడు చట్టం దాని పని దాన్ని చేసుకుపోతా ఉంటది. అది ప్రాసెస్, అది కంటిన్యూ ప్రాసెస్ అని నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ఇది ఎక్కడ ఆగదు, ఇవన్నీ వస్తా ఉంటాయి ఒక్కొక్కటి 1 by 1. జగన్మోహన్ రెడ్డి గారు 2029 వరకు చేసుకున్న ఒప్పందాల సంగతి ఏంటి? విద్యారంగంలో దాదాపు 5,000 కోట్ల రూపాయల కుంభకోణం అది. దాని మీద ఎందుకు మీరు మాట్లాడలేదు? మీరు అంటే ప్రభుత్వం అండి, నేను కూటమి అంటున్నా, జనసేన ఒక్కటే కూటమి అంటున్నా. ప్రభుత్వం మాట్లాడకుండా ఉండడం అనేది జరగని పని అండి, ఇంపాసిబుల్. అది చేస్తారు, మాట్లాడతారు, మొత్తం ఆధారాలు వెలికి తీసిన తర్వాతే మాట్లాడతాం. ఏదో వేగంగా అప్పుడుకున్న ఆధారాలు వేగం కదా. అప్పుడు మీరు ఇంత బండిల్స్ చూపించారు, మళ్ళీ వేగంటారేంటి? మిమ్మల్ని మీరే కాంట్రడిక్ట్ చేసుకుంటే ఎట్టా? మీ ఆఫీస్లో ఆధారాలు ఉన్నాయండి. ఐఎమ్ డామ్ కాన్ఫిడెంట్ మీ దగ్గర ఉన్నాయి ఆధారాలు. అవి కోర్టుకి సబ్మిట్ చేయడానికి సరిపోతాయా, ఇంకా కావాలా అనే విషయం కూడా ఉంటదండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆధారాలు కోర్టుకి లీగల్ గా సరిపోకపోవచ్చు, ఇంకా దాన్ని ఎలాబొరేటెడ్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటది విత్ ప్రూఫ్స్. అవి కలెక్ట్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి ఆధారాలు, అవి ఉన్నాయి అనుకుంటే ఎట్లా సరిపోయింది? లీగల్ ప్రాసెస్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఓరల్ ప్రాసెస్ ఈజ్ డిఫరెంట్. సో ఇప్పుడు నేను చెప్పేది డాక్యుమెంట్స్ అండి, ఓరల్ గా ఏమని చెప్పాలా, డాక్యుమెంట్స్ చూపించారు మీడియాకి. డాక్యుమెంటేషన్ చేసినా కూడా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ తోటి చెప్పాలి. మనం ఇప్పుడు డాక్యుమెంటేషన్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేబీ మనకి ఇచ్చిన వాళ్ళు కొంత వేగ్గా ప్రూఫ్స్ తో సహా చెప్పారు. నేను అనేది మీరు అవి ఆ ప్రూఫ్స్ అవి ఇంకా ఎవిడెన్స్ ఇంకా కావాలండి. ఆ ఎవిడెన్స్ తోటి ముందు హౌ మచ్ టైమ్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఫర్ దట్ మోర్ ఎవిడెన్స్ అండి? విద్యా విధానంలో ఇప్పుడు ఖచ్చితంగా జరిగిన గత 5 ఏళ్ల పాలనలో జరిగిన మరి నాడు నేడు విధుల దుర్వినియోగం అయితేనేమి, బుక్స్ కానీ బెల్ట్స్ కానీ, పిల్లలకి జగనన్న విద్యా కానుకలో జరిగిన అవకతవకలు అయితే కానీ, ఇంకా మధ్యాహ్న భోజన వసతి దానిలో కూడా చాలా అవకతవకలు జరిగాయి. ఒకటని కాదు, ఇది ఉంది ఇది లేదు. పిల్లలకి ఇచ్చిన ట్యాబులతో సహా, పిల్లలకి ఇచ్చిన చిక్కీలతో సహా, వాళ్ళు తినే చిన్న చిక్కీ ప్యాకెట్ల మీద కూడా అవినీతి జరిగింది. సో ఇది ఒక వంశం అయితే మనము ఇది ఒకటే కదా చేసేద్దాం, ఇంతవరకు బయట చేద్దాం అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ తోటి ఇక్కడ ఒక వ్యవస్థే పనిచేసింది. ఇది ఒకళ్ళిద్దరితో ముడిపడి ఉన్న విషయం కాదు. ఇది నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో దానికి సంబంధించి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ప్రూఫ్స్ మాత్రం తీసుకోవడానికి ఇట్స్ టేక్ సమ్ టైం అన్నమాట. మరి రాగానే 6 నెలలకి అదేం చేశారు? అవినీతి అన్ని పోనీ మేము అడగలేండి, మళ్ళీ మీ కోపం వస్తుంది అడిగితే. పోనీ ఒక వ్యవధి మీరే చెప్పండి. మళ్ళీ అడిగితే మళ్ళీ ఇన్నిసార్లు అడుగుతారేంటని మీరే, మీకు కోపం వస్తుంది. మీరే చెప్పండి. ఇంకొక 6 నెలల, ఇంకొక 6 నెలల, 1 సంవత్సరమా, ఏదో మీరే చెప్పండి. దీని మీద సిట్ అయితే విచారణ చేయాలి, సిట్ వేయాలి, విచారణ చేయాలి. దీని మీద ప్రాపర్ ఎంక్వైరీకి ఎంత టైం పట్టింది అంటే అధికారులకు తెలిసింది. సార్ మేము డిబేట్ లో కూర్చొని ఎంత టైం పట్టింది, ఇది 1 నెల, ఈ 3 నెలల అని మేము చెప్పాలి. 5 ఏళ్ల పరిపాలన 1 డేలో తేల్చేది కాదు ఇది. సో యూ వాంట్ టు రిలాక్స్ ఫర్ సమ్ ది రెస్ట్ ఆఫ్ ది పీరియడ్, 4.5 years మీరు